ఈ వీడియోలో ఈ వారం అండ్ ఎస్పెషల్లీ ఈ రోజు జరగబోయే షాకింగ్ షేకింగ్ సంఘటనలు అంటే కొన్ని ఆల్రెడీ జరిగిపోయాయి కదా, వన్ డే మైనస్లో వెళ్ళబోతుంది. అండ్ అసలు ఈ వీక్ బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశాడు, ఆ పెన్ను తుఫాన్ ఏంటి, దానివల్ల వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి, డబుల్ ఎలిమినేషనా ట్రిపుల్ ఎలిమినేషనా, అసలు ఆ పేర్ల టాస్క్ ఏంటి, అందులో ఎవరికి ఫస్ట్ వచ్చింది, సెకండ్ ఎవరికి వచ్చింది, అండ్ ఇంకేదో చెప్దాం అనుకున్నాబ్బా పాయింట్లు అలాగా, ఇవన్నీ మాట్లాడుకుందాం. దానికంటే ఇంపార్టెంట్ ఓటింగ్ అనాలిసిస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకురా అంటే డబల్ ఎలిమినేషన్ 100% ఉంది, ట్రిపుల్ ఎలిమినేషన్ కూడా ఛాన్స్ ఉంది. ఆ లాజిక్ కూడా చెప్తా. సో ఓటింగ్లో అందరూ ఆల్మోస్ట్ వచ్చారు కదా, ఇమాన్యుయల్ కాసేపు పక్కన పెడితే. సో ఎవరు టెనెంట్స్కి హయ్యెస్ట్ ఓటింగ్ పడుతుందా, ఓనర్స్కి హయ్యెస్ట్ ఓటింగ్ పడుతుందా, కళ్యాణ్ పడాల ఆ మాస్ ఓటింగ్ ఏంటి, రీతూ చౌదరి డెమాన్ పవన్ బాండ్ బ్రేక్ అవ్వబోతుందా, అస్సాం ట్రైన్ ఇద్దరు ఎక్కబోతున్నారా, ఇవన్నీ చాలా క్లియర్గా షార్ట్గా స్వీట్గా చెప్పడా ట్రై చేస్తా. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, కుదిరితే హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. ఇంక మొదలు పెడదామే. ఓటింగ్ ట్రెండ్ కంటే ముందు ఈరోజు జరగబోయే విషయం ఏంటంటే ప్రోమో ఆల్రెడీ వచ్చేసింది కదా. సో ప్రోమోలో మీకు అర్థమైపోయి ఉంటుంది లాస్ట్ ఎవరు వచ్చారని చెప్పి. నేను చెప్పాను కదా పేర్లు 10 మంది ఆడతారు ఈ వారం. ఎందుకంటే ఆల్రెడీ ఇమాన్యుయల్కి ఇమ్యూనిటీ ఉంది అండ్ రాముకి కూడా ఇమ్యూనిటీ ఉంది కెప్టెన్ కాబట్టి 10 పేర్లు నేను చెప్పాను కదా. సంజన, ఫ్లోరా, శ్రీజ, సుమన్ శెట్టి. ఓవర్ కాన్ఫిడెన్స్ రాసుకొని పక్కన పడేసాను ఫోన్, అలా ఉంటుంది మనతో. సంజన, ఫ్లోరా వీళ్ళు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్, తనుజ. పేర్లు చూడండి ఎలా సెట్ చేశారో. రితు, డెమాన్, భరణి, దివ్య. సో ఆ శాండ్ టాస్క్ ఏదైతే పెట్టారో ఇలానే కదా నెక్స్ట్ కూడా అలాగే ఉంటాయి గొడవలు అవ్వడానికి. అంటే ఏమంటారు, ఏకాభిప్రాయం కాదు, పక్క వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తోనే విన్ అయ్యే ఉంటాయి. సో మీకు ఈజీగా క్లియర్గా అర్థమైపోతుంది. అక్కడ 3 పేర్లకి సపోర్ట్ ఉంది. లైక్ భరణి ఆడుతున్న వాళ్ళు పక్కన పెట్టండి, ఆడించే వాళ్ళు శాండ్ వేసే వాళ్ళు ఎవరు ఉన్నారు, దివ్య, నిఖిత, తనుజ, రితు. సో వీళ్ళు అటుపక్క వాళ్ళ ముగ్గురిని టచ్ చేసుకోరు. సో ఆబ్వియస్గా ఫస్ట్ వాళ్ళు సేఫ్లోనే ఉంటారు. ఇటుపక్క ఉన్న వాళ్ళు ఇరుపక్కలు అయిపోతారు. ఎవర్రా అంటే శ్రీజ, సంజన కరెంట్ తీగలు అయిపోతాయి. సో అలా లెగిసిపోయారు. సో సుమన్ శెట్టి లెగిసిపోతాడు. ఫస్ట్ శ్రీజ లెగిసిపోయిందంట. సుమన్ శెట్టి టీము, తర్వాత సంజన టీము, తర్వాత పవన్ కళ్యాణ్ మీరు చూశారు కదా. లాస్ట్లో డిమాండ్ పవన్ గెలుస్తాడు. రన్నరప్ వచ్చి భరణి. డిమాండ్ పవన్ వాళ్ళ టీంకి డిమాండ్ పవన్ రీతుకు 100 పాయింట్లు, భరణి వాళ్ళ టీంకి 50 పాయింట్లు. ఇది ఒక్క టాస్కే కాదు, మళ్ళీ చెప్తున్నా, రిపీట్ చేస్తున్నా, సిరీస్ ఆఫ్ టాస్క్లు ఉంటాయి. సో స్కోర్ బోర్డ్ అందుకే పెడతారు. సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నాకు అర్థమైంది కూడా చెప్తా, ఇదంతా బిగ్ బాస్ చేతిలోనే ఉంది. అందుకే టీంలు అలా సెలెక్ట్ చేస్తారు. ఆ టీంలో వీకెస్ట్ టీం ఏంటి, మామూలు మాట్లాడుకుంది, ఎవరిని హ్యూమిలేట్ చేయకుండా ఉందో. ఎవరి వీకెస్ట్ టీం ఏంది, ఫ్లోరా, సంజన. తర్వాత సుమన్ శెట్టి, శ్రీజ టఫే, బట్ సుమన్ శెట్టి ఫిజికల్ గేమ్లు, ఎజిలిటీ ఇలాంటి ఏమైనా పెట్టి, మైండ్ గేమ్లు పెడితే ఓకే, ఫిజికల్ గేమ్లు పెడితే సో కావాలని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు పెట్టిన టాస్క్ ఫిజికల్ టాస్క్ ప్లస్ సపోర్టింగ్ టాస్క్. వీళ్ళు ఓడిపోతారని తెలుసు. ఓవరాల్గా ఏమైంది, పాయింట్లు ఎవరికి వచ్చాయి, 2 టీంలకు వచ్చాయి. సో ఈ సిరీస్ ఆఫ్ టాస్క్లు పెట్టి చివరికి పాయింట్స్ వస్తాయి కదా, అందులో లీస్ట్ వచ్చిన ఒక పేరు కానీ 2 పేర్లకు కానీ మళ్ళీ ఇంకో టాస్క్ పెట్టడమో, ఆర్ లీస్ట్ వచ్చిన ఒక పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరా, సంజనకి లీస్ట్ వచ్చారు. సో క్లియర్గా ఏం చెప్పారు ప్రోమోలోని, పెను తుఫాన్ వస్తుందా, పెను తుఫాన్ పేరు వైల్డ్ కార్డ్స్. సో మీకు డేంజర్ టాస్క్ ఇది. సో మిమ్మల్ని కాపాడుకోవడానికి పెట్టే టాస్క్. కాపాడుకోవడానికి సీజన్ 8లో ఎలా పెట్టారంటే 3rd వీక్ అయిపోగానే లాస్ట్ 2 వీక్స్ వాళ్ళు ప్రిపేర్ చేశారు. వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, ఇలాగే పెను తుఫాన్ అన్నారు, బొక్కలో తుఫాన్ వచ్చింది. సో వాళ్ళని మీరు ఆపొచ్చు టాస్క్లు విన్ అయితే. వాళ్ళకి ఎలాగో కౌంట్ 8 అనుకున్నారు, ఆ తగ్గట్టు వాళ్ళు స్క్రీన్ పై నడిపించారు. అప్పుడు పెట్టింది ఆపడానికి, ఇప్పుడు పెట్టింది వాళ్ళని ఆపడానికి కాదు. వాళ్ళు వచ్చేవాళ్ళు 6 వస్తారు, అక్టోబర్ 11 వస్తారు, వీళ్ళకి కౌంట్ తెలియదు. ఇది ఆపడానికి కాదు, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి. ఇక్కడ 10 మంది నామినేషన్స్లో ఉన్నారు కదా, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి. అంటే ఒక నామినేషన్ ఓటింగ్లో కాకుండా ఇలా తీయడానికి హై ఛాన్స్ ఉంది, వెరీ హై ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈసారి థీమ్ రణరంగం అంటున్నారు కాబట్టి ఓటింగ్లో కాకుండా ఇలా, ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ శెట్టిని లేపేద్దాం అనుకున్నారు అనుకోండి, సుమన్ శెట్టికి ఓటింగ్ పడుతుంది, నేను లేపేద్దాం అనుకోండి, ఇలా లేపియొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ శెట్టి, శ్రీజ టీం లాస్ట్ వచ్చింది, సుమన్ శెట్టికి శ్రీజకి ఏకాభిప్రాయం పెట్టారనుకోండి, శ్రీజకే వస్తుంది, ఎందుకంటే ఆమె ఆడుతుంది, ఇక్కడ మ్యాటర్ లేదు అక్కడ. సో అలా లేపియొచ్చు. ఆర్ ఫ్లోరా సైని డైరెక్ట్గా లేపేద్దాం అనుకున్నారు అనుకోండి, ఫ్లోరా సైని సంజన పెడితే ఫ్లోరా సైని లేపేస్తారు. మొన్నే చూసారు కదా బ్లాక్ బ్యాచ్ ఎలా వచ్చింది, అలా ఒకళ్ళని లేపేస్తారు, ఇంకొకరిని ఓటింగ్ ద్వారా ఆర్ ఇద్దరినైనా లేపవచ్చు. సో ఆ ట్రిపుల్ ఎలిమినేషన్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఎందుకు ఉందని చెప్తున్నారు అంటే, హౌస్లోకి మనకి Day 1 స్టార్ట్ అయింది, వాళ్ళు 9 వీళ్ళు 6, 15 మంది. యాజ్ ఆఫ్ నౌ 12 మంది ఉన్నారు, వచ్చేవాళ్ళు 6 ఉన్నారు. సో 5 వారాల తర్వాత
నల్లిఫై చేయాలి అంటే సేమ్ డే 1 ఎలా ఉందో అలా చేయాలనుకున్నారు అనుకోండి, 12లో నుంచి 3 తీసేశారు అనుకోండి, 9 మంది అవుతారు. 9 + 6 వస్తారు, మళ్ళీ 15 మంది అవుతారు, 6 మళ్ళీ అవుట్ హౌస్లో పెడతారు. ఇది ఆర్ డబల్ ఎలిమినేషన్ అయితే 100% అంటే అప్పుడు 10 మంది ఉంటారు, వాళ్ళు 6 ఉంటారు, 10 మంది లోపల ఉంటారు, 6 ఏమో బయట ఉంటారు. ఇది పక్కా. బట్ ట్రిపుల్ ఎలిమినేషన్ కూడా ఛాన్స్ ఉంది. నేను ఎలా అనుకుంటున్నాను రా అంటే, ట్రిపుల్ ఎలిమినేషన్లో ఒక ఎలిమినేషన్ త్రూ ఇలా టాస్క్లు పెట్టి మధ్యలో లేపడం ఎక్కడో లేపేస్తారు, మిగిలిన డబుల్ ఎలిమినేషన్ త్రూ ఓటింగ్ అని లేపొచ్చు. సో 3 or 2 పాసిబిలిటీ ఉంది, 2 అయితే 100% ఉంది, ఒక ఎలిమినేషన్ అయితే కన్ఫామ్గా లేదు. అదైతే క్లారిటీ ఇస్తున్నాను. ఇది ఈరోజు జరగబోయేది, ఈ వారంలో జరగబోయే ప్యాటర్న్ ఇలానే ఉంటుంది. స్కోర్ బోర్డ్ అందుకే పెడుతున్నారు. టీములకు కూడా అలాగే వీక్ పేర్లు సెలెక్ట్ చేశారు. సో స్కెచ్ అర్థం చేసుకోండి, బిగ్ బాస్ సింపుల్ స్కెచ్ ఇది. ఓటింగ్ ట్రెండ్లోకి వస్తే రకరకాలుగా ఉంది ఓటింగ్. నెంబర్ 1లో అయితే ఓనరే ఉన్నారు, బట్ 10 నుంచి గట్టి పోటీ ఇస్తున్నారు. అతని పేరే కళ్యాణ్ పడాలకి మాస్ ఓటింగ్ పడుతుంది. లాస్ట్ వీక్ ఏదైతే 2-3 రోజులు మంచి ఎపిసోడ్లు పడ్డాయి, మనం గట్టిగా ఆడాడు, ఆ గిన్నెపోట్లు అన్నీ అయిన తర్వాత రెడెంప్షన్, ఇట్స్ కళ్యాణ్ పడాలాస్ రెడెంప్షన్ మాట. అగ్ని పరీక్షకి ఎటువంటి సపోర్ట్ వచ్చిందో సేమ్ అటువంటి సపోర్ట్ వచ్చి కంటిన్యూ అవుతుంది, సస్టైన్ అవుతుంది. సో ఈ వారం అది ఎవిడెంట్గా ఓటింగ్లో కనబడుతుంది. యాజ్ ఆఫ్ నో సెకండ్ ప్లేస్లోనే, రాబోయే రోజుల్లో గట్టిగా ఆడి తనూజ, ఎందుకంటే బుట్టబొమ్మలాగా అలా ఉంటున్నారు తప్ప ఆమె ఆట ఆడట్లేదు. జస్ట్ ఆమె అంటే షోకి రాకముందు వచ్చే ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేసే అది అలా సస్టైన్ అవుతుంది తప్ప గేమ్లో ఆమె ఆడిపడిపోయింది ఏమీ లేదు. సో కళ్యాణ్ పడాలా కానీ గట్టిగా ఆడితే ఈజీగా తనూజ అనేది యాజ్ ఆఫ్ నో క్రాస్ చేసేటట్టు వెరీ హై ఛాన్స్. బట్ యాజ్ ఆఫ్ నో అన్అఫిషియల్ వెబ్సైట్స్ కాదు ఓటింగ్ పోల్స్లో, ఎందుకంటే ఓటింగ్ పోల్స్ని మ్యానిపులేట్ చేయడం చాలా కష్టం. సో ఫస్ట్ పొజిషన్లో తనూజ గారు ఉన్నారు, సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ పడాల. మాస్ ఓటింగ్ ఇద్దరికి హోరాహోరీగా పడుతుంది. సో వీళ్ళిద్దరు గట్టి కొట్టుకుంటున్నారు గట్టిగా. చింతించాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరు ఒకటే పేరు ఈరోజు, అది. సో విన్ సిచ్యువేషన్, ఇద్దరికి స్కోప్ వస్తుంది ఆడడానికి. మూడోది వచ్చేసరికి సుమన్ శెట్టి గారి ఫస్ట్ నుంచి ఆయన కూర్చొని అట్టి పని తిన్నా బత్తాయి పని తిన్నా ఓట్లు పడుతున్నాయి. మనం దాన్ని ప్రశ్నించడం ఎందుకు, ఎలా, ఏంటి అని అడిగి వేస్ట్. ఆయనకి ఏదో ఓటింగ్ పడుతుంది. 3వ ప్లేస్లో. 4వ ప్లేస్లో మన అక్క, మన రాజమాత సంజన అక్క గారికి 4th. బట్ 3, 4 కొంచెం దూరంగానే ఉన్నారు 1, 2 నుంచి. నెక్స్ట్ 5, 6 వచ్చేసరికి 5th పొజిషన్ బర్నీ గారికి ఉంది, 6th పొజిషన్ శ్రీజ గారికి ఉంది. వీళ్ళిద్దరికీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఎనీ టైం స్వాప్ అయిపోవచ్చు. బట్ అంత గొప్పగా ఏం ఓటింగ్ పడట్లేదు. బట్ రిస్కీ జోన్లో అయితే లేరు. రిస్క్ జోన్లో ఉన్నది లాస్ట్ 4. ఆ లాస్ట్ 4 ఎవర్రా అంటే దివ్యానికిత, డిమాండ్ పవన్, రీతూ చౌదరి, ఫ్లోరా. వీళ్ళు 4 లాస్ట్లో ఉన్నారు. నేను కూడా నా ఛానల్లో పెట్టాను, 1,10,000 మంది ఓట్లు పోల్ అయ్యే చూడండి. అందులో ఫ్లోరా సైని గారు వెళ్ళిపోవాలి, దాని తర్వాత రితు వెళ్ళిపోవాలి, దాని తర్వాత డిమాండ్ వెళ్ళిపోవాలి, దాని తర్వాత దివ్యానికిత వెళ్ళిపోవాలి. ఇదే ఆర్డర్ ఉంది. బయట పెద్ద పోల్స్లో కూడా ఇదే నడుస్తుంది. వెబ్సైట్స్లో చూడొద్దు. వెబ్సైట్స్లో ఈజీగా నా పేరు పెట్టిన నాకు కూడా ఒక 50,000 ఓట్లు వేయించవచ్చు బ్యాక్ ఎండ్ నుంచి, అది పెద్ద మ్యాటర్ కాదు. యూట్యూబ్లో అలా వేయడం కష్టం. ఎస్, పెయిడ్ పోల్స్ ఉంటాయి, బట్ 1,10,000, 1,20,000 పెయిడ్ పోల్స్ అంటే అలా ఆస్తులు అమ్ముకోవాలన్నమాట. అంత డబ్బులు లేవు. బిగ్ బాస్ మనీ కంటే ఇక్కడ ఎక్కువైపోతుంది. అలా నేను రోజుకి 2 పోల్లు పెడతాను. సో ఇంపాసిబుల్ హే. సో ఈ 4 డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ 4లో డబుల్ ఎలిమినేషన్ పెడితే ఫ్లోరా గారిని అయితే వాళ్ళు కంపల్సరీ పంపిద్దాం అనుకున్నారు. సో ఒకటి మీరు మైండ్లో పెట్టుకుని ఫ్లోరా. ఇంకొకటి వచ్చేసరికి లాస్ట్ 3 కామన్లో వెళ్ళిపోయారు కదా, ఈసారి సెలబ్రిటీలు ఇద్దరిని పంపేద్దాం అనుకున్నారు అనుకోండి, రితూ చౌదరి వెళ్ళిపోవడానికి హై ఛాన్స్ ఉంది. ఎందుకంటే రితూ చౌదరికి రీప్లేస్మెంట్గా రమ్య గారు వస్తున్నారు, పులిహోర కంటెంట్ కలపడం కోసం. వీలైనా కల్పిస్తారు. సో అది స్కెచ్. లేదా అనుకుంటే డిమాండ్ పవన్ వెళ్ళిపోవడానికి హై ఛాన్స్ ఉంది. డిమాండ్ పవన్కి పెద్ద ఓట్లు పడట్లేదు, ఎందుకంటే లాస్ట్ 2 వారాల నుంచి ఓట్ బ్యాంక్ లేదు కెప్టెన్ అవడం వల్ల. అది పెద్ద ప్రాబ్లం అయింది. సో వీళ్ళు స్క్రీన్ ప్లే ఎలా నడుపుతారా అనేది రాబోయే 2-3 రోజులు బట్టి ఆధారపడి ఉంది. సో ఫైనల్గా నేను ప్రతిసారి చెప్పేదే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో మీరు ఏది గ్రాంటెడ్గా తీసుకోకుండా హాట్స్టార్లో కుదిరితే ఓటేయండి, లేకపోతే ఫోన్ కాల్ ద్వారా ఓటేయండి. ఈ 2-3 రోజులు మీకు చాలా ఇంపార్టెంట్. ఓటింగ్ అయిపోయిన తర్వాత కరిసిసుకోవద్దు, అన్ఫేర్ అయింది, ఈ ఫేర్ అయింది అని చెప్పి. సో ఓవరాల్గా ట్రెండ్ అయితే ఇలా ఉంది. ఈరోజు జరగబోయేది అదే, ప్రోమోలో చూపించింది కూడా అదే. లైవ్ చూసిన తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. మీరు ప్రోమోలో చూసారు కదా, ఆల్రెడీ నైట్ అయిపోతుంది అక్కడ. సో మార్నింగ్ పూట పంచైతే ఉంటుంది తప్ప ఆ టాస్క్ 4-5కి స్టార్ట్ అవుతుంది. సో రిలాక్స్డ్గా మన వీడియోని ఎంజాయ్ చేయండి. సో మళ్ళీ లైవ్ అప్డేట్స్, లైవ్ రివ్యూలో కలుద్దాం. టిల్ దెన్ సభకు నమస్కారం, ధన్యవాదాలు.